శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 16 శుక్రవారం భవిష్యదర్శిని కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంది. గుళిక కాలం ఉదయం 7:30 నుంచి ఉదయం 9 వరకు ఉంది. రాహుకాలం, యమగండం, గుళిక కాలంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. అలాగే ఈరోజు వారశూల పడమర దిక్కుకుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళు పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. శుక్రవారం కాబట్టి వారశూల పడమర దిక్కుకుంటుంది. అది కూడా వారశూల ఎప్పటి వరకు ఉందంటే ఉదయం 10:40 వరకు వారశూల ఉంది. అప్పటి వరకు పడమర దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు. అత్యవసరమై ప్రయాణం చేయాల్సి వస్తే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళవచ్చు. అప్పుడు వారశూల ప్రభావం పనిచేయదు. అలాగే శుక్రవారం కాబట్టి ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఏవైనా చేసుకోవచ్చు. ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు వీటికి సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. సుగంధభరితమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి శుక్రవారం మంచిది. అలాగే ఉద్యోగ పరంగా బాగా కష్టపడి సక్సెస్ సాధించడానికి శుక్రవారం అనుకూలం. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ శుక్రవారం చేస్తే మంచిది. ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తుంటారు, అలాంటి ఫ్లవర్ డెకరేషన్స్ చేయడానికి శుక్రవారం మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి, కొత్త బట్టలు కొనుక్కోవడానికి శుక్రవారం మంచిది. ప్రేమ వ్యవహారాలకు, లవ్ ప్రపోజల్స్కి శుక్రవారం మంచిది. రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించాలన్నా కూడా శుక్రవారం చాలా మంచిది. వరి ధాన్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడానికి కూడా శుక్రవారం మంచిది. అలాగే సాహిత్య విషయాలు తెలుసుకోవటానికి, కళలు నేర్చుకోవటానికి శుక్రవారం మంచిది. శుక్రవారం ఉత్తర దిక్కుకు ప్రయాణాలు చేస్తే చాలా మంచిది. సక్సెస్ రావాలంటే శుక్రవారం ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేయాలి. ఈరోజు పంచాంగాలలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల్లో యోగాన్ని కరణాన్ని మనం పరిశీలిస్తే ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు బ్రహ్మయోగము అనే ఒక యోగం ఉంది. ఆ బ్రహ్మయోగం రాత్రి 8:34 వరకు ఉంది. ఈ బ్రహ్మయోగానికి అధిపతి పితృదేవతలు. ఈ బ్రహ్మయోగం ఉన్నప్పుడు ఏం చేయవచ్చో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. బ్రహ్మయోగం ఉన్నప్పుడు గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రత్యేకమైన శాంతులకు అనుకూలం. అలాగే క్షురకర్మ చేయించుకోవచ్చు. అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటివి చేయించుకోవాలంటే బ్రహ్మయోగం ఉన్న సమయంలో చేయించుకుంటే చాలా మంచిది. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఈ అనారోగ్యాలు తగ్గించుకోవటానికి ప్రత్యేకమైన శాంతి పూజలు చేయించుకుంటారు. అనారోగ్య నివారణకు చేయించుకునే ప్రత్యేకమైన శాంతి పూజలకు ఈ బ్రహ్మయోగం చాలా మంచిది. ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు ఉన్న యోగం పేరు బ్రహ్మయోగం. మీరు ఈ పనులు ఏవైనా చేసుకోవచ్చు. గ్రహదోష నివారణ శాంతులు చేసుకోవచ్చు, అనారోగ్య నివారణ శాంతులు చేసుకోవచ్చు, క్షురకర్మ చేసుకోవచ్చు. ఇవేం చేస్తున్నా ఓం పితృదేవతాభ్యోం నమః అనుకుంటూ వాటిని చేసుకోండి. అలాగే ఫిబ్రవరి 16 శుక్రవారం రోజు 2 కరణాలు ఉన్నాయి. పంచాంగాలలో ఆఖరిది కరణం. ఈ రోజున్న 2 కరణాలలో మొదటి కరణం పేరు వణజి కరణం. ఈ వణజి కరణం అనేది మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. దీని అధిపతి లక్ష్మీదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ వణజి కరణం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వ్యాపారపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ఎవరైనా బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావాలంటే ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ వణజి కరణంలో చేసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలైనవి అనుకోండి, ఆ గొడవలన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోయి అందరితో కలిసిమెలిసి ఉండటానికి మీరు ప్లాన్ చేసుకోవాలంటే వణజీకరణంలో ప్లాన్ చేసుకోవాలి. ఈ వణజీకరణం అనేది ఈరోజు మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. ఈ టైంలో ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయండి, బ్రహ్మాండమైన ధనలాభం పొందండి. ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి, వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు.
అలాగే మధ్యాహ్నం 2:38 తర్వాత భద్ర అనే కరణం వచ్చింది. ఈ భద్ర కరణం అర్ధరాత్రి 1:58 వరకు ఉంది. దీని అధిపతి యమధర్మరాజు. ఈ భద్రకరణం అనేది దేనికి పనిచేస్తుందంటే శత్రువులను సమూలంగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు ఈ భద్రకరణం పనిచేస్తుంది. రహస్య మంత్ర విద్యలు నేర్చుకోవటానికి ఈ భద్రకరణం పనిచేస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 16 శుక్రవారం మధ్యాహ్నం 2:38 తర్వాత భద్రకరణం ప్రారంభమవుతోంది. ఆ టైంలో యమాయ నమః అని యమధర్మరాజును స్మరించుకుంటూ మీ శత్రువులను నిర్మూలించడానికి లేదా శత్రువుల చేసేటటువంటి ప్రయోగాలు తిప్పికొట్టడానికి ప్రత్యేకమైన పథకాలు రచించి విజయాలు పొందండి. అలాగే రహస్య మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ భద్ర అనేటటువంటి కరణం అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది. యోగాన్ని కరణాలను బట్టి ఈ పనులు చేసుకొని విశేషమైన శుభ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగమేంటో కరణమేంటో రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.